అయినా సత్యం బాబుకి చెప్పి తీరాలి అని చెప్పి యూనియన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు కదా సత్యానికి కాస్త ఫోన్ చేస్తుంది చంద్రి. ఏంటి చంద్రి అనగానే ఇలా అమ్మగారు కింద పడిపోయారయ్యా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అమ్మకి అన్న దెబ్బ తగిలిందా అనగానే చిన్న దెబ్బ తలకి తగిలిందయ్యా అని చెప్పనేసరికి అవునా పర్వాలేదా ఇప్పుడు అనగానే పర్వాలేదయ్యా మీరు ఒకసారి వస్తే బాగుంటుందని నేను ఫోన్ చేస్తానన్నాను వద్దు అని చెప్పారు. కానీ మీరంటే అమ్మగారికి ఇష్టం కదా, కొన్ని రోజులు మీరు అమ్మగారి పక్కనే ఉంటే చూసుకోవడానికి మనిషి అంటూ ఉన్నారు అని హ్యాపీగా ఫీల్ అవుతారు కదయ్యా అని చెప్పనేసరికి సరే బయలుదేరి వస్తానని చెప్పి సత్యం కాస్త ఇంటికి వచ్చేసరికి ప్రభావతి కామాక్షితో ఊసులాడుతూ ఉంటుంది. ప్రభా గబగబా లేగు, ఒక 4 జతల బట్టలు బ్యాగ్లో సర్ది బయలుదేరు అని చెప్పాను కానీ ఎక్కడికండి అని చెప్పనేసరికి అన్నయ్య ఎక్కడికైనా షికారుకి తీసుకెళ్తాడేమో వదినా అని చెప్పనేసరికి అదొకటే తక్కువ ఎక్కడికి అన్నయ్య అని చెప్పాను కానీ మా అమ్మకు ఒంట్లో బాగోలేదని ఫోన్ వచ్చింది, పడిపోయిందంట, తలకు దెబ్బ తగిలిందంట, అర్జెంటుగా వెళ్ళాలి, అక్కడ చూసుకునే వాళ్ళు ఎవరున్నారు, ఆ పని మనిషి చంద్రి తప్ప, పద అని చెప్పాను కానీ నేనెక్కడికే రాను, ఆ పల్లెటూరు వచ్చి ఇప్పుడు నేను ఆవిడికి సేవలు చేయాలా ఏంటి, నా వల్ల కాదు నేను రాను, అసలే నాకు మోకాలు నొప్పులు అని చెప్పాను కానీ అదేంటి ప్రభా అలా మాట్లాడతావు, ఆవిడ నీ అత్తగారికి సేవలు చేసుకోవాల్సిన బాధ్యత నీది కాదా, ఆవిడ బాగుంటే నిన్నేమన్నా రమ్మని చెప్తానా ఏంటి, ఆవిడ పడిపోయిందనే కదా రమ్మని చెప్తున్నాను, ఒక 4 రోజులు ఆవిడ దగ్గర ఉంటే ఆవిడ కూడా సంతోషంగా ఫీల్ అవుతుంది కదా అని చెప్పాను కానీ వెళ్తే మీరు వెళ్ళండి నేను రాను అని చెప్పి మొహం మీదే చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇంకా సత్యం అయితే తిట్టుకుని బ్యాగ్లో 4 జతల బట్టలు పెట్టుకుని బయలుదేరతాడు. సత్యము ఇలా బయలుదేరేసరికి బాలు కాస్త వస్తాడు. వచ్చేసరికి ఎక్కడికి నాన్న వెళ్తున్నావు అనగానే నానమ్మ పడిపోయిందంటరా, నేను అర్జెంటుగా వెళ్తున్నాను అని చెప్పాను కానీ నేను వస్తాను అని చెప్పనేసరికి వద్దురా నేను అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ చూసి ఫోన్ చేస్తాను, అప్పుడు మీనా నువ్వు బయలుదేరి వద్దురు కానీ అని చెప్పాను కానీ అలాగే మామయ్య మీరు వెళ్ళగానే మాత్రం ఫోన్ చేయండి అని చెప్పనేసరికి చేస్తానమ్మా వెళ్ళగానే ఫోన్ చేస్తాను అని చెప్పి సత్యం కాస్త బయలుదేరతాడు. అంతకుముందే రోహిణికి ఫోన్ వస్తుంది. ఇక్కడ సుశీలమ్మ ఎలా పడిపోయిందో సుగుణమ్మ కూడా అలానే పడిపోతుంది. సత్యానికి ఎలా అయితే కాల్ వచ్చిందో రోహిణికి కూడా అలాగే ఫోన్ రావడంతో మా అమ్మ పడిపోయిందంట, నేను అర్జెంటుగా వెళ్తున్నాను విద్య మేనేజ్ చేయి, ఒకవేళ నేను నైట్కి రాకపోతే పెళ్ళి ఎక్కడికో పెళ్ళి పనుల మీద వేరే ఊరు వెళ్ళింది అని చెప్పు అని చెప్పనేసరికి సరే అని ఇంకా రోహిణి కాస్త విద్యకు చెప్పి బయలుదేరి వెళ్తుంది. అక్కడ రోహిణి ఇటు సత్యం ఇద్దరు కూడా ఆ రూట్లో వెళ్ళే బస్సే కదా ఎక్కాలి. ముందుగా వెళ్ళి సత్యం కూర్చుని బాధపడుతూ ఉండగానే రోహిణి డైరెక్ట్ పార్లర్ నుంచే వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయి బస్సు ఎక్కేస్తుంది. బస్సు ఎక్కేసి ఫ్రంట్ సీట్లో కూర్చుని ఉంటుంది. కూర్చునేసరికి సత్యం రోహిణిని చూస్తాడు. అదేంటి రోహిణి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, పైగా నేను వెళ్ళే రూట్లో బస్సు ఎక్కిందేంటి, అటు సైడ్ అన్నీ పల్లెటూరులే కదా ఉన్నాయి, రోహిణి ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుందామని చెప్పి సత్యం కాస్త అసలే రోహిణి మీద కొంచెం అనుమానంగా ఉన్నది. సరేనని అనుకుంటాడు. కరెక్ట్గా కేపీ పాలెం అనగానే రోహిణి దిగుతుంది. ఎక్కడ దిగుతుందేంటి, అసలు కేపీ పాలెంలో రోహిణికి పనేంటి, మొన్న బాలు కూడా కేపీ పాలెం బస్సు ఎక్కింది అని రోహిణి చెప్పాడు, అప్పుడు అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు, మరి ఇప్పుడు ఎందుకు వెళ్తుంది అనుకుంటూనే సత్యం కాస్త ఇక్కడే దిగిపోయి వెనకాలే రోహిణి వెనకాల ఫాలో అయ్యి వెళ్తాడు. అంటే వెనకాలే కొంచెం డిస్టెన్స్లో నడుస్తూ వెళ్తాడు. రోహిణి వెనక్కి తిరిగి చూసుకోదు, ఎందుకంటే తన్నెవరు ఫాలో అవుతారు, ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు కదా అన్న ఉద్దేశంతో నేరుగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయేసరికి నాన్న చింటూ అని చెప్పి పిలిచేసరికి అమ్మ అనుకుంటూ చింటూ కాస్త వచ్చి రోహిణిని పట్టుకుంటాడు. ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు. అమ్మానా అని చెప్పి అనుకుంటూనే కొంచెం లోపలికి వెళ్ళి కిటికీ ఉంటే కిటికీ దగ్గర నుంచుని చూస్తూ ఉండేసరికి సుగుణమ్మ మంచం మీద ఉంటుంది. ఏంటమ్మా అంత అజాగ్రత్తగా ఉంటే ఎలాగా, నువ్వే కదా వీడిని చూసుకోవాల్సింది, వీడిని ఎవరు చూసుకుంటారనుకుంటున్నావు, ఇప్పుడు నాకు ఫోన్ చేసావు కాబట్టి నేను వచ్చాను, ఏ గొడవ లేదు, రేపు ఏదైనా జరిగితే ఎలాగా నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకోవాలి కదమ్మా అని చెప్పనేసరికి నేను మాత్రం కావాలని పడిపోయానమ్మా రోహిణి, ఏదో తెలియకుండానే అలా కళ్ళు తిరిగినట్టు అనిపించాయి, అయినా నేనెన్నాళ్ళు బ్రతుకుతాను, నీ కొడుకుని చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పనేసరికి ఎన్ని రోజులమ్మా ఇలా చెప్తావు,
నేను నా కొడుకుని ఎలా చూసుకోగలుగుతాను? నాకు పెళ్ళయిందని కొడుకున్నాడన్న విషయం తెలియదు కదా మనోజ్ వాళ్ళ కుటుంబంలో. అలాంటిటప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్తాను? ఎలా చెప్పి వాళ్ళని ఒప్పిస్తాను? అది అర్థం చేసుకోకుండా నువ్వే చూసుకోవాలి అంటూ మాట్లాడితే ఎలా అమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు. రోహిణికి ముందే పెళ్ళయిందా? కొడుకు కూడా ఉన్నాడా? అంటే ఈ విషయం రోహిణి ఇన్ని రోజులు దాచిపెట్టిందా? ఇంట్లో వాళ్ళని, ప్రభావతిని, మనోజ్ని అందరినీ మోసం చేసిందా అనుకుంటూనే ఇంకా సత్యం అక్కడి నుంచి వినేశాడు కదా. అక్కడి నుంచి కాస్త నేరుగా మళ్ళీ రోడ్డుకు వచ్చేసి అక్కడి నుంచి ఆటో పట్టుకుని సుగుణమ్మ వాళ్ళ ఇంటికి సుశీలమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఏంట్రా సత్యం, నీకెవరు ఫోన్ చేశారా అనగానే, ఎవరో చేశారులే అమ్మా, నాకు చెయ్యాలి కదా, నీకింత పెద్ద గాయమైనప్పుడు నాకు ఒక్క మాటైనా చెప్పాలి కదమ్మా. నేను లేనా? నేను చూసుకోనా? నేను ఉన్నది నీకు ఒక్కగానొక్క కొడుకునే కదా, నేను మాత్రం చూసుకోనా ఏంటి అని చెప్పాను. కానీ నువ్వు ఒక్కడవే వచ్చావా ఏంటి? ప్రభావతి రాలేదా అని చెప్పాను. కానీ ప్రభావతికి ఒంట్లో బాగోలేదమ్మా, అందుకే రాలేదు అని చెప్పనేసరికి, ప్రభావతి రాను అని చెప్పుంటుంది. ఒంట్లో బాగోకపోవడం ఏం కాదులేరా, నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి అంటూ సుశీలమ్మ అనగానే, సరే వాడికి తాగడానికి ఏదో ఒక టీవీ చంద్రి అనేసరికి, అంతా బాగానే ఉందా, అందరూ బాగున్నారా అనగాని, అందరూ బాగున్నారమ్మా అని చెప్పి మాట్లాడేసి ఇంకా రోహిణి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రోహిణి కుటుంబాన్నంతా ఎంత మోసం చేసిందా? కొడుకుండి పెళ్ళయ్యి తల్లి కూడా సుగుణమ్మ గారే. సుగుణమ్మ ఇంతకు ముందు చాలాసార్లు మా ఇంటికి వచ్చింది. ఎప్పుడు కూడా రోహిణి నిజాన్ని బయట పెట్టలేదు. ఎంత మోసం చేసింది! ఇంత మోసం చేస్తుందా? అసలు ఆవిడ ఎలా అనుకుంటుంది? ఇంట్లో వాళ్ళని మోసం చేసి ఎలా ఉందామనుకుంటుంది రోహిణి? ఈరోజు కాకపోతే రేపైనా నిజం బయటపడదా? అప్పుడు రోహిణి పరిస్థితి ఏంటి? ఇప్పటికే పార్లలు అమ్మేసిన విషయం బాలుకి తెలిసిపోయింది. ఇప్పుడు ఈ రెండో పెళ్ళి కొడుకు విషయం కనుక తెలిస్తే ఇంకేమైనా ఉందా? వాడిని ఎవరూ కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే పెళ్ళయిన అంటే మామూలు విషయమా? ఇంట్లో వాళ్ళని మోసం చేయడమే కదా. ఏదో పార్లలు అమ్మేసిందంటే ఏదో అవసరంతో అమ్మేసిందిలే అని చెప్పి ఊరుకుంటాడు. కానీ పెళ్ళయ్యి కొడుకున్నాడు అంటే అది ఎంత పెద్ద మోసం. ఇంట్లో వాళ్ళతో పాటు మనోజ్ని, ప్రభావతిని ముఖ్యంగా మోసం చేస్తే అస్సలు ఊరుకోడు బాలు. ఎందుకంటే వాళ్ళకే కదా రోహిణి అంటే ప్రేమ ఎక్కువ. అలాంటి వాళ్ళని, నమ్మిన వాళ్ళని కూడా మోసం చేస్తే అస్సలు ఊరుకోడు కదా అని చెప్పి సత్యం కాస్త ఆలోచిస్తూ ఉంటాడు. ఏంట్రా సత్యం, వచ్చినప్పటి నుంచి అలా ఆలోచిస్తూ ఉన్నావు అని చెప్పాను. కానీ ఏమీ లేదమ్మా, ఒకరు విషయాన్ని దాచిపెట్టారు, అది ఎలాగా ఏంటి అని ఆలోచిస్తున్నాను అని చెప్పనేసరికి, ఏ విషయం గురించిరా అని చెప్పాను. కానీ మన రోహిణి లేదు, రోహిణి గురించే అని చెప్పనేసరికి, రోహిణి గురించి ఏం విషయం తెలుసుకున్నావురా? రోహిణి కూడా నేను ఎక్కిన బస్సే ఎక్కిందమ్మా. కేపీ పాలెంలో దిగింది. ఏంటి ఇక్కడ దిగుతుంది అని అనుమానం వచ్చి నేను బస్ దిగి తన వెనకాల ఫాలో అయ్యి వెళ్ళాను. తీరా మోసి వెళ్తే తనకొక కొడుకున్నాడని, ఆల్రెడీ పెళ్ళయిందని, తన తల్లి ఎవరో కాదు, ఆ రోజు దీపావళిలో వచ్చిందే ఒక చిన్న పిల్లోని తీసుకుని సుగుణమ్మ, ఆవిడే తన తల్లి అన్న విషయం తెలుసుకున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది సుశీలమ్మ. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? రోహిణికి పెళ్ళవడం ఏంట్రా అని చెప్పాను. కానీ అదే కదమ్మా నాకు ఆశ్చర్యంగా ఉంది. అది చూసినప్పటి నుంచి నేనే తట్టుకోలేకపోతున్నాను. అసలే ప్రభావతి పార్లర్ విషయంలో ఏం చేస్తుందా అనుకుంటున్నాను. పార్లర్ అమ్మేసిందంట రోహిణి. ప్రభావతి పార్లర్ కాస్త క్వీన్స్ పార్లర్గా మారిపోయిందని బాలుగాడు చెప్పాడు. ఆ విషయాన్నే బయట పెట్టొద్దని బాలుగాడికి చెప్పాను. ఇప్పుడు ఈ విషయం కూడా తెలిసింది. ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావట్లేదమ్మా. ఈ నిజాన్ని బయట పెట్టాలో బయట పెట్టకూడదో కూడా తెలియడం లేదు అని చెప్పి సత్యం కాస్త అంటాడు. మరి తల్లి కొడుకులు ఇద్దరూ ఆలోచించుకుని ఏం చేస్తారు? నిజాన్ని బయట పెడతారా లేక దాచిపెడతారా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.